ఇంకొక వికృత పార్శ్వం ఉంది. ఏంటంటే ఆ రహస్య సామ్రాజ్యంలో ఆయన ఆలోచనలేంటంటే చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకప్పుడు ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్ నెమ్మదిగా లాబీ చేసుకుంటూ ఎదిగాడితను. సామాన్య మానవులకు ప్రవేశం లేకుండా తాను కొనుగోలు చేసిన పర్చేస్ చేసిన దీవిలో ఆయన ఏర్పాటు చేసిందేంటంటే విలాసవంతమైన భవనాలు, అన్ని విలాసాలు. వైన్ అండ్ వుమన్. కోట్లకు అధిపతులు, అధికారం చేతుల్లో ఉన్న దేశాధినేతలు, పెట్టుబడిదారులు, పవర్‌ఫుల్ బిజినెస్ మెన్‌లు మాత్రమే అక్కడికెళ్ళేవాళ్ళనమాట. హ్మ్. జెఫ్రీ తన దీవికి, తన ఐలాండ్‌కొచ్చే వాళ్ళకిచ్చే ఆతిథ్యం, రాచమర్యాదలు వారికి గొప్పగా ఉండొచ్చు. కానీ అవి వింటే మనకి రోతగా ఉంటాయి. నిజంగానే రోతగా ఉంటాయి. చిన్న పిల్లలపై క్రూరాతి క్రూరంగా ప్రవర్తించటం. అంటే ఫస్ట్ ఒక 7, 8 ఏళ్ళు పిల్లల నుంచి 15 ఏళ్ల లోపు ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా సెక్సువల్ అసాల్ట్ చేయించడం బయట నుంచి వచ్చిన వాళ్ళ చేత. సో, వాళ్ళకి ఏం మరి ఆశ చూపించి వాళ్ళకో, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం ఆశలు చూపించి అక్కడికి తీసుకొచ్చేవాడో. తర్వాత వాళ్ళని చంపేయటం. ఇలాంటివన్నీ. పనైపోయాక వారిని చంపి తినేవాడట. ఇడి అమీన్‌కి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు. పేర్లు ఒక్కటే. ఇడి అమీనే మళ్ళీ పుట్టాడేమో, లేకపోతే ఇడి అమీన్‌కి సమాంతరంగా ఈయన కూడా పుట్టాడేమో. వాళ్ళ మీద సెక్సువల్ అసాల్ట్ చేసి, వాళ్ళు బాగా నీరసించి పడిపోయిన తర్వాత వాళ్ళని చంపి తినేసేవాడట. కేవలం హ్యూమన్ ట్రాపింగ్ ఒక్కటే కాకుండా జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి వింత వింత కలలున్నాయి. ఆయన తన సెమెన్‌తోటి, తన వీర్యంతోటి ఒక సూపర్ రేస్‌ని సృష్టించాలని భావించాడట. అడాల్ఫ్ హిట్లర్ ఆ సమయంలో ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం కూడా అదే. బలవంతమైన, బాగా బలంగా, ఆరోగ్యంగా పిల్లలు పుట్టడానికి, అందంగా పుట్టడానికి. ఆయన కూడా అప్పట్లో కొన్ని ప్రయోగాలు చేశాడు. ఈ సూపర్ రేస్ ఏంటంటే దానికోసం న్యూ మెక్సికోలోని తన జోరో రాంచ్‌ని ఒక బేబీ ఫార్మ్‌గా మార్చాలని జెఫ్రీ భావించారట.